హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమానంటి జ్యువెలరీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా కమెంట్ చేసింది. ఈరోజు మా వీడియో వచ్చేసి మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటో మీకు ఈరోజు చూపించేస్తాను, చూడండి. టమాటా కోడిగుడ్డు పులుసు, నెక్స్ట్ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అయితే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వేసానండి, అవుతుంది. వేడి వేడి అన్నం, పెరుగండి పిల్లల కోసం అనమాట. ఇంకా పులుసు అయితే అవుతుందండి, కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేస్తాను స్టవ్. పిల్లలకి టమాటా పులుసులో వేస్తే నచ్చదండి, సో వాళ్ళకి కొంచెం పక్కకు పెట్టేస్తాను అనమాట 2 eggs. మేము తినేదైతే మేము ఇంట్లో వేసేసాను. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇక బెండకాయ ఫ్రై అవుతుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి బెండకాయ ఫ్రైని. టమాటా పులుసు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఈరోజు కాంబినేషన్స్ అయితే చేశానండి. మామిడికాయ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళకి ఇంటి బయట మామిడికాయ చెట్టు అయితే ఉందండి. ఆ చెట్టుకి 2 కాయలు కోసి ఇచ్చారనమాట. వండుకోండి అని చెప్పేసి ఇచ్చారు. నిన్న తెచ్చుకున్నాను అనమాట వెళ్ళి. చూడండి ఎంత బాగుందో కాయ, పెద్దగా దగ్గరకు వచ్చేసిందండి పులుసు అయితే. ఇంకా కొంచెం 2 minutes పెట్టేసి ఆఫ్ చేసేస్తాను. బెండకాయలో అయితే ఇంకా కారం వేయాలి, కొంచెం మొగ్గిన తర్వాత కారం వేసేస్తానండి. బయట అయితే చూడండి వెదర్ ఎంత చల్లగా ఉందో. నిన్నైతే ఇక్కడ వర్షం పడిందండి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ప్రజెంట్ అయితే కొంచెం మబ్బుగా ఉంది, వర్షం అయితే ఏం లేదు, కానీ కొంచెం చల్లగా ఉందన్నమాట. నేను ఇప్పుడు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదండి, అది ఈ ప్లేసే. నీ కొబ్బరి చెట్లు అండి, ఎంత బాగుంటుందో ఈ వ్యూ అయితే, చాలా ఇష్టం నాకు. అక్కడైతే ఆవులు ఉంటాయన్నమాట, ఇటు సైడు, అని ఇప్పుడు లేవు. చల్ల గాలి అయితే వస్తుందండి. ఇదైతే మా పొట్టి పిల్ల అండి, మా 5 వాళ్ళ అమ్మాయి. క్యూట్గా ఉంటుందన్నమాట. టమాటా పులుసు రెసిపీ కావాలనుకుంటే కమెంట్లో రెసిపీ అని పెట్టండి. నేను మా ఇంట్లో మేము ఎలా చేస్తామో టమాటా పులుసు మీకు రెసిపీ అయితే పెడతాను. కమెంట్ బాక్స్లో రెసిపీ అని అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.